రోజు మా సిస్టర్ నా కోసం వాచ్ బుక్ చేసింది. మా సిస్టర్ ఫోన్ చేద్దాను, అసలు ఎవరి కోసం బుక్ చేసిందో కనుక్కుందాం, చూద్దాం. హలో నాన్నా, ఏం నీరసంగా ఉన్నావు? వాచ్ బుక్ చేసింది ఎవరికి నాన్న? నాకేనా? ఆ అమ్మాయి మా సిస్టర్. నిలువెత్తు బంగారంతో తోగుపోవచ్చు కానీ నిలువెల్లా బంగారం అవుతాను. వద్దులే, థ్యాంక్ యూ. వాచ్ ఓపెన్ చేస్తాను. నాకు రక్షాబంధన్కి నువ్వు నాకు ఇస్తావా, నేను నీకు ఇవ్వాలరా? ఈ పండగకి రాఖీ కట్టి గిఫ్ట్ అడిగి ఎంత చీప్ క్యారెక్టర్ కాదు బ్రో మా అక్కది. రాఖీ కట్టి రిటర్న్ నా జేబులోనే 2000 పెడుతుంది. బంగారం బ్రో మా అక్క. నువ్వే నాకు ఇవ్వాలి, నేను నీకు ఇస్తున్నాను. అవునా? థ్యాంక్ యూ అక్క. హలో, ఎంతైంది వాచ్? 1300. 1300? ఎందుకురా ఇంత వాచ్? నీకు కాకపోతే ఎవరికి ఇస్తాను రా? సార్ మా చెల్లి నా మీదే ఆధారపడి ఉంది సార్. మాకు ఇంకెవరు లేరు సార్. నా ఫోన్ కూడా తీసి చూడండి సార్. తన దగ్గర నుండి 10 మిస్ కాల్స్ అయినా వచ్చి ఉంటాయి. ఆ ఏసుకి ఇస్తానా, గోపికి ఇస్తానా? అరే వాళ్ళు వింటారు కదరా, మళ్ళీ బాగోదు వాళ్ళు వింటే. వాడి వినాలనే చెప్తున్నాను రా. వాళ్ళకి ఫోన్లు చేస్తే బలుపు ఫోన్లు చేయరు. అన్నయ్య అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన. అన్నయ్య అమ్మో, నాకు లైఫ్ లో నువ్వే ఒక పెద్ద గిఫ్ట్ రా. నువ్వు గుండెకాయ రానా? గుండెకాయ. నీకు కాకపోతే ఎవరికి ఇస్తాను చెప్పు. ద బెస్ట్ బ్రదర్ నువ్వేరా. వాచ్ బాగుంది, థ్యాంక్ యూ సో మచ్.